యాహ్! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి బంధన్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే. అండ్ దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 30,222 క్రోర్స్ అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 188 రూపీస్ అండ్ దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 272, లోయెస్ట్ వచ్చేసి 170. స్టాక్ పీ రేషియో వచ్చేసి 10 అండ్ బుక్ వాల్యూ వచ్చేసి 122 రూపీస్ అండ్ డివిడెండ్ 0.80% అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 6.67%, ఆర్ఓఈ వచ్చేసి 11.9% అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసి 10%. దీని గురించి తెలుసుకుంటే ఇది ఇన్కార్పొరేటెడ్ ఇన్ 2014 అండ్ బంధన్ బ్యాంక్ ఈజ్ ఎన్ కమర్షియల్ బ్యాంక్ focused on services serving underbanked and unpenetrated markets in India. Okay, and the company has a pan-India presence and offers a wide range of banking products and services, assets and liabilities, products and services designed for micro banking and general banking. Okay, this is the services private limited, అండ్ ఇట్ ఈస్ అది 2014లో లాంచ్ అయిందండి. ఇది మొత్తం కమర్షియల్ బ్యాంక్, అంటే కమర్షియల్ లోన్స్కి ఇవన్నిటికి ఫేమస్. కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి లోన్స్ ఇవ్వడం, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అవన్నీ అన్ని రకాల లోన్స్ ఇవ్వడం, వాళ్ళ యొక్క కొత్త కొత్త ప్రోడక్ట్స్, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇలాంటివి అన్ని లాంచ్ చేసినవి అవన్నీ అమ్ముతారు. ఇక మనకు అంతే, మనం అప్పులు కట్టుకోవాలి. హిస్టరీ: the company was first set up as a Bandhan Financial Services Private Limited (VFSL) in 2006, and this was the largest NBFC MFI in India until 2014, after which co-received a banking license from RBI, and after Bandhan commenced its operation in 2015, and entire microfinance portfolio was transferred to the books of Bandhan Bank. దీని రెవెన్యూ వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే 11% ట్రెజరీ నుంచి, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్కి 22 వర్సెస్ 12% ఫినాన్షియల్ ఇయర్ ఇన్ 2018. అండ్ రీటైల్ నుంచి వచ్చేసి 84% వస్తుంది ఆమ్దాని. ఓకే. అండ్ కార్పొరేట్ బ్యాంకింగ్ నుంచి 3% వస్తుంది. ఓకే. అండ్ న్యూ లాంచెస్ వీటికి సంబంధించినవి ఇవన్నీ. డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 2022, the bank has launched 3 variants under its current account products offering, namely Biz Deluxe, Biz Pro and Startup. It's also introduced a cash POC facilities and soft POC services. And assets quality, దీనికి సంబంధించిన అసెట్స్ పెరిగినాయా తగ్గినాయా అవన్నీ. ఓకే. అండ్ లోన్ అడ్వాన్సెస్: the gross advances of a bank on book, off book, TLTRO, PTC were at 99,000 crores during financial year 22. The bank advances have a highly geographical concentrated in eastern and northeastern of regions of India, especially West Bengal and Assam. The retail depositors remain concentrated within the eastern and northeastern regions of India, accounting of 77% of total deposits. మెయిన్లీ ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంది, కాకపోతే మెయిన్గా కాన్సన్ట్రేట్ అయిన ఏరియాస్ వచ్చేసి ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్. అందులో ఎస్పెషల్గా బెంగాల్లో, అంటే వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. అక్కడ మెయిన్ రెవెన్యూ అక్కడ నుంచి, అక్కడ దాని నెట్వర్క్ ఎక్కువ. అండ్ మళ్ళీ నెట్వర్క్ గురించి వచ్చింది. డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 22, the total number of bank outlets that have been added to the network is 329. The company has a presence of in 548 cities across 34 states and union territories. It has 1189 branches and 4,450 banking units under operations. 58% of banking outlets are in eastern and northeastern regions, while 72% of outlets are present in rural and semi-rural areas. అంటే ఊర్లలో అట్లా సిటీస్లలో ఉంటాయి, టాప్ cities కాకుండా. And additionally, the bank has introduced off-site ATMs as in a pilot projects of 5 its in major locations లో ఏటీఎంలలో పైసలు పెట్టి మనం వేసేటివి ఉంటాయి కదా, అలాంటివి.
In 2019, the company was amalgamated with an GRUH, a housing finance company. Following mergers with Bandhan Bank and GRUH Finance Limited, the bank has increased the scope of its housing related activities, has begun offering home loans products from more than 160 bank branches around the country. తర్వాత ఇక హౌసింగ్ సైట్లకు కూడా వచ్చేసింది, ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ ఇన్వెస్ట్ పెట్టి పైసలు సంపాదించి పెద్దగానికి అంతే. ఓకే, దాంతో మర్జ్ అయింది ఫినాన్స్ లిమిటెడ్ తోటి, స్కోప్ పెంచుకోవడానికి, నెట్వర్క్ పెంచుకోవడానికి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్, ది ప్రమోటర్ స్టేక్ ఇన్ ద కంపెనీ వాజ్ డైల్యూటెడ్ టు 82%, and upon the IPO in the March 2018, latter to 60.96% upon the amalgamation with group. And on August 3, 2020, BFHL promoters diluted its shareholdings in BBL to 40% to comply with regulators' requirement on the promoters holding in the bank. BFHL is now required to further reduce its shareholding in the bank to 50% by August 2027. The focus in the bank will continue to focus on expanding its existing geographical reach and increase its presence in underbanked areas across the country. At the same time, it will utilize the expertise good finance to penetrate strongly into the double housing segments. Credible. అది దీన్ని ఆల్ ఓవర్గా స్ట్రెచ్ చేసుకోవాలని అనుకుంటుంది బ్యాంక్. దానికి సంబంధించిన బ్రాంచెస్ పెంచుకొని నాన్ రూరల్ అంటే ఎక్కడైతే వేరే బ్యాంక్స్ లేని ఏరియాలో కూడా దీని బ్యాంక్ పెట్టి డెవలప్ కావాలని చూస్తుంది. పబ్లిక్కి సర్వీసెస్ ఇస్తూ అది కూడా డెవలప్ కావాలి, దాన్ని కూడా సంపాదించుకోవాలని దాని యొక్క కృత నిశ్చయంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇది లోన్స్ ఇచ్చేది అవన్నీ. ఓకే, మెయిన్గా అండ్ మనం దీని గ్రాఫ్స్ చూస్తే ఒక్కసారి దీని ఆల్ టైమ్ హై చూడండి. ఆల్ టైమ్ హై వచ్చేసి 702. ఎప్పుడు వచ్చింది అది? 2018లో. 2018లో 702 వచ్చింది. ప్రస్తుతానికి మన దగ్గర ఎంత ఉంది? 188లో ఉంది. మామూలుగా ఇది పడుతూ లేస్తూ ఉండే స్టాక్ ఇది. మామూలుగా మీరు చూడండి, ఇగో 214, 253, 212, 253, 260, ఇప్పుడు మళ్ళీ 188కి వచ్చింది. ఇంకా మనం క్లియర్గా చూస్తే 216, 260 లాస్ట్ 1 మంత్ నుంచి పడుతుంది స్టాక్. 197, $187 పడ్డది. ఇలా పెట్టి కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే లీస్ట్ ఇది ఆల్ టైమ్ హై కంటే ఇయర్లో ఆల్ టైమ్ హై రీచ్ అయిన తర్వాత చాలామంది హోప్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ పడ్డది. అది ఈ బ్యాంకింగ్ స్టాక్ పెరుగుతుంది పక్క, బట్ ఎప్పుడు పెరుగుతుంది అనేది ఒక ప్రాబ్లం వస్తుంది అంతే తెలుసుకోవడానికి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇది కొత్తవి ఏవైతే ఇప్పుడు మర్జర్స్ వేరే కంపెనీని మర్జ్ చేసుకుంటూ దాని యొక్క ప్రోడక్ట్ సేల్స్ పెంచుకుంటూ పోతుందో అప్పుడు పక్కా దీని స్టాక్ వాల్యూ పెరుగుతుంది ఫర్ షూర్. అది దాన్ని కూడా ఆపలేడు. మనీ కొంచెం దీని ఏంటంటే ఇది లాంగ్ టర్మ్కి పెట్టి ఉక్కోవాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసి ఉక్కోవాలి. 2 రోజులకు ఒకసారి ఓపెన్ చేసి మైనస్లో ఉంది ప్లస్లో ఉంది అని మాత్రం టెన్షన్ పడదు. ఇది లాంగ్ టర్మ్ పెడితే ఒక 10 ఏళ్ళు తిరిగి చూడకుంటుంటే వీ విల్ హ్యావ్ గుడ్ రిటర్న్స్ అనమాట. ఓకే, ఈ బ్యాంకింగ్ స్టాక్ కాబట్టి తెలుసు కదా, బ్యాంక్స్ అన్ని లోన్స్ అని ఈ సర్వీసెస్ ఆ సర్వీసెస్ అవి ఇవి అని చెప్పి మరుగుతారు పక్క. ఎటు పోయి వాళ్ళు సంపాదించాలి ప్రాఫిట్, అది మ్యాటర్. ప్రోస్ అంటూ ఏం లేవు. కాన్స్, ఇట్ హ్యావ్ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, కంపెనీ హ్యాస్ లో రిటర్న్స్ ఆన్ ఈక్విటీ over last 3 years, 8.68 అంట. My company might be capitalizing the interest cost and dividend payout has been low at 6.10% of profits over last 3 years, and working capital day has increased from 20 days to 115 days. ఇది టైం పడుతుంది, బట్ యూ విల్ హ్యావ్ గుడ్ రిటర్న్స్. ఇప్పుడు మనం రెవెన్యూ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి చేంజ్ ఉంది, జూన్ టు సెప్టెంబర్ కొంచెం చేంజ్ లేదు, మార్చ్ టు జూన్ ఉంది. లాస్ట్ డిసెంబర్ నుంచి డిసెంబర్ తీసుకోండి ఒకసారి. మామూలుగా ఇక్కడ ఎంత ఉంది? 3,800 ఉంది. 23కి
4665 పెరిగింది కదా. నిజం చూడండి, ఇంకా ఫినాన్సింగ్ ప్రాఫిట్ మైనస్ ఉంది, -653 నుంచి 426. మళ్ళీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 381 నుంచి 971 వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 209 నుంచి 733 పెరుగుతుంది కదా. రెవెన్యూ చూస్తాం, మార్చ్ టు మార్చ్ 22 మార్చ్ నుంచి 23 మార్చ్ చూడండి, రెఫరెన్స్ ఉంది కదా, అండ్ ఎక్స్పెక్టెడ్ అది ఇంకా పెరుగుతుంది. ఇక్కడ చూడండి మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది కదా ఫినాన్సింగ్ ప్రాఫిట్. మళ్ళీ ఇది చూడండి, బిఫోర్ ట్యాక్స్ వేవ్ రేంజ్లో వెళ్ళిపోయింది పైకి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ చూడండి, ఇది దీనికి సంబంధించిన గ్రోత్ పర్సంటేజెస్. సిఏజిఆర్ వచ్చేసి -18% ఉంది. ఓకే, చేంజెస్ వస్తున్నాయి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ చెప్తున్నా కదా, నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే దట్టు ఇట్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ అయితేనే బెస్ట్ అండి. ఇది మాత్రం మనం ఈరోజు పెట్టి రేవే ప్రాఫిట్స్ రావాలంటే మాత్రం కొంచెం కష్టం. టోటల్ లయబిలిటీస్ చూస్తే మార్చ్ టు మార్చ్ చూడండి 1,38,995 ఉంటే ఈ మార్చ్కి వచ్చేసరికి 1,55,770 ఉంది. పెంచుకుంటూనే ఉంది లయబిలిటీస్ కూడా. ఇవి దానికి సంబంధించిన క్యాష్ ఫ్లోకి సంబంధించినవి. ఆర్ఓఈ రేషియో వచ్చేసి లాస్ట్ మార్చ్కి 11% పెరిగింది. ప్రమోటర్స్ హోల్డింగ్స్ చూడండి, మామూలుగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ తగ్గారు, 34.75 నుంచి 31.20కి వచ్చారు. అండ్ డొమెస్టిక్ వచ్చేసి 14.79 నుంచి 12.42కి వచ్చారు. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 0.07% ఉంది ఇప్పటికి, అది యాజ్ యూజువల్ సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పబ్లిక్ వచ్చేసి 10.42 నుంచి 16.32, అంటే పబ్లిక్లో నమ్మకం పెరిగింది. అందరూ వదిలేసుకున్నా కానీ పబ్లిక్ మాత్రం దీనికి లేస్తుంది అని ఒక నమ్మకంతో ఉన్నారు. ఓకేనా, చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇయర్ చూడండి, వీళ్ళ రేషియో చేంజ్ చేయడం కూడా మెయింటైన్ చేసి పెద్ద వైట్ చేంజ్ ఏం లేదు. ఇంకా మన రిటైలర్స్ మనమే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే పెరిగింది. ఓకే, ఇది బంధన్ బ్యాంక్ గురించి. ఇది లాంగ్ టర్మ్కి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకుంటే మనము దీన్ని ఇంట్రా ట్రేడింగ్ కోసం ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే ఎవ్రీ డిప్లో డిప్ ఇన్ అది కూడా ఒక 10 days 12 days వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఇంట్రా ట్రేడింగ్ కూడా ₹4 సంపాదిస్తాం. లేకపోతే అలా కూడా మైనస్లో చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్ అండి, అండ్ డూ ఇన్వెస్ట్ అండ్ హ్యావ్ యువర్ ప్రాఫిట్స్. మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే.